నమస్తే. ప్రజెంట్ మనం లకిడి కప్పుల్లోని కలెక్టర్ ఆఫీస్ ముందు ఉన్నాం. ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు ఇచ్చిన గ్యారంటీలు ఒక్కటి కూడా అమలు చేయట్లేదని పెద్ద ఎత్తున బీజేపీ నాయకులు ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మాట్లాడదాం. మనతో పాటు బీజేపీ నాయకులు ఉన్నారు. అన్న, ఏం చెప్తారు? ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు ఇచ్చిన గ్యారంటీలు అమలు చేసిందా ఏమన్నా? మరి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై దాదాపు 2.5 సంవత్సరాలు అయినప్పటికీ కూడా మరి ఈరోజు ఏ మాత్రం కూడా మరి అప్పుడు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు కానివ్వండి, 420 హామీలు ఎక్కడ కూడా నెరవేర్చకుండా కాలయాపం చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి బీజేపీ యొక్క గ్రేటర్ హైదరాబాద్ సంబంధించిన నాయకులందరూ కూడా మరి ఒక 4 రోజుల కింద ఎంఆర్ఓలందరూ కూడా మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ రోజు పెద్ద ఎత్తున హైదరాబాద్ కలెక్టర్ ఆఫీస్కి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారికి మరి 6 గ్యారెంటీలు 420 హామీలు ప్రకటించాలని చెప్పేసి ఈ రోజు డిమాండ్ చేయడానికి ఈ రోజు కలెక్టర్ ఆఫీస్కి రావడం జరిగింది. కాబట్టి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వైఖరి ఈ రోజు ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. అంటే ముఖ్యంగా మా దగ్గర డబ్బులు లేవు అమలు చేయడానికి, గత ప్రభుత్వం అప్పుల పాలు చేసింది, మేము ఏ రకంగా పథకాలు అమలు చేయాలని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా. మరి ఇదే విషయం రేవంత్ రెడ్డి గారు మరి ముఖ్యమంత్రి కాకముందుకు గమనించలేడా అని చెప్పి ఈ రోజు తెలంగాణ ప్రజలు ఈ రోజు అడుగుతా ఉన్నారు. మరి హైడ్రా అని చెప్పి ఈ రోజు ప్రజలందరినీ కూడా మభ్య పెట్టడానికే ఈ రోజు ఈ హామీలని, ఈ స్కీమ్లని ఇవ్వకుండా హైడ్రా పేరుతో ఈ రోజు హైదరాబాద్ ప్రజలని మభ్యపెట్టి ఈ రోజు కాలయాపన చేసుకుంటూ ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఈ రోజు ప్రజలని మోసం చేసినటువంటి సందర్భం ఈ రోజు చూస్తా ఉంటే, మీరేమో అమలు చేయలేదు అంటున్నారు. ఒకవైపు ప్రభుత్వం ఏం చెప్తుంది? ఫ్రీ బస్ అమలు చేస్తాం, ఉచిత గ్యాస్ అమలు చేస్తాం, ఇంకా కొన్ని పథకాలు అమలు చేస్తున్నాం కదా, ఎందుకు మా మీద విషయం చల్లే ప్రయత్నం చేస్తున్నారు అంటున్నారు. అంటే ఉచిత బస్సు ఎవరికి ఉపయోగపడుతుంది అనేది ఈ రోజు తెలంగాణ ప్రజలు ఈ రోజు మహిళలే చెప్తా ఉన్నారు. ఈ రోజు ఎందుకు మాకు బస్సు ఫ్రీగా ఇచ్చారు, మరి మిగతా హామీలు ఈ రోజు విద్యార్థులకు ఏదైతే 2500 ఇస్తానని చెప్పి ఆ హామీ ఇవ్వలేకపోయారు. అలాగే డిగ్రీ చదువుకున్న విద్యార్థులకి స్కూటీ ఇస్తా అని చెప్పి అది ఇవ్వలేకపోయారు. ఈ రోజు తులం బంగారం ఇస్తా, షాదీ ముబారక్ ఇస్తా అని చెప్పి అవి ఒక హామీలు ఇవ్వనటువంటి ఈ ముఖ్యమంత్రి మరి ఇంకేమి ఇచ్చిండని చెప్పి ఈ రోజు తెలంగాణ ప్రజలు అడుగుతా ఉన్నారు. ఈ రోజు ప్రజల తరపున ఈ రోజు బీజేపీ నాయకులందరూ కూడా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈ రోజు ప్రశ్నిస్తా ఉన్నారు. అంటే ముఖ్యంగా బీజేపీ తరపు నుంచి 8 మంది ఎంపీలు ఉన్నారు. వాళ్ళేం తెచ్చారు కేంద్రం నుంచి తెలంగాణకు అనే ప్రశ్న కూడా మొదలవుతుంది కదా. ఈ రోజు సిలిండర్ ఇస్తున్నది కూడా కేంద్ర ప్రభుత్వమే. ఈ రోజు రేషన్ బియ్యం ఇస్తుంది కూడా కేంద్ర ప్రభుత్వమే. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో దేశ వ్యాప్తంగా కూడా ఈ రోజు సిలిండర్ సమస్య ఉన్నా కూడా ఈ రోజు నరేంద్ర మోడీ గారి యొక్క నేతృత్వంలో ప్రపంచ దేశాల తల వంచి ఈ రోజు భారతదేశానికి సిలిండర్ ప్రతి ఇంటికి అందే విధంగా ఈ రోజు తీసుకుని ఇవన్నీ చూస్తున్నా కూడా సిగ్గు లేకుండా కాంగ్రెస్ నాయకులు ఏం మొహం పెట్టుకొని మాట్లాడుతున్నారని చెప్పేసి ఈ రోజు మేము ప్రశ్నిస్తాం. పార్లమెంట్ లో రాహుల్ గాంధీ గారే చెప్తున్నారు కదా సిలిండర్ కొరతలు ఉన్నాయని చెప్పేసి, పార్లమెంట్ బయటకు వచ్చి రచ్చ చేస్తున్నాడు కదా. రాహుల్ గాంధీ ఈ రోజు కేవలం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ మీద వస్తున్నటువంటి ఆదరణను చూసి తట్టుకోలేక ఈ రోజు నరేంద్ర మోడీ మీద బీజేపీ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ ప్రపంచం అంతా కూడా ఈ రోజు నరేంద్ర మోడీ నాయకత్వం కోరుకున్నటువంటి వేళ ఈ రాహుల్ గాంధీ, చాతగానటువంటి రాహుల్ గాంధీ ఈ రోజు ఏం మాట్లాడో తెలియకుండా ఈ రోజు నరేంద్ర మోడీ గారి పైన యొక్క విషం జిమ్మే ప్రయత్నం చేస్తారు. ఈ భారతదేశ ప్రజలు కూడా అందరు కూడా ఈ రోజు చూస్తా ఉన్నారు రాహుల్ గాంధీ గారు చేస్తున్నటువంటి పిచ్చి మాటలని. తప్పకుండా రానున్న ఎన్నికల్లో తప్పకుండా కాంగ్రెస్ ముక్త్ భారత్ రానున్న 2028 సంవత్సరంలో ఈ కాంగ్రెస్ కి ఈ గతి పట్టే విధంగా ఈ రోజు భారతదేశ ప్రజలు కూడా ఎదురు చూస్తా ఉన్నారు. డబ్బులు లేవని చెప్పేసి అంటున్నారు, మరోవైపు గాంధీ విగ్రహం కడతామంటున్నారు. ఏంది అసలు ఏం జరగబోతుంది తెలంగాణలో? అదే చెప్తా ఉన్నాం. ఈ రోజు తెలంగాణలో 6 గ్యారెంటీలు ఇస్తా అని చెప్పి ప్రజలని మోసం చేసి ఈ రోజు 5,000 కోట్లతో అసలు గాంధీ తాత అసలు గాంధీజీని అసలు ఎందుకు విగ్రహం ఓరగట్టమన్నారో అసలు ఏం చేయమన్నారో తెలియదు. కానీ ఎటు ఉపయోగం లేనటువంటి గాంధీ విగ్రహానికి ఈ రోజు మేము అన్ని అడుగుల విగ్రహం కడతామని చెప్పేసి ప్రకటించిండు. అదే విధంగా ఈ రోజు అనేక మంది విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేరని చెప్పేసి ఈ రోజు ఇబ్బంది పడుతున్నా, ఈ రోజు స్కాలర్షిప్లు రాక ఇబ్బంది పడుతున్నా మరి ఎంప్లాయీస్ కి గత 3-4 నెలల నుంచి జీతాలు లేనటువంటి పరిస్థితుల్లో ఈ రోజు గాంధీ విగ్రహం అవసరమా అని చెప్పేసి ఈ రోజు తెలంగాణ ప్రజలందరూ కూడా అడుగుతున్నారు. వాళ్ళ తరపున భారతీయ జనతా పార్టీ కూడా తప్పకుండా ఈ రోజు కాంగ్రెస్ యొక్క ప్రభుత్వం ప్రశ్నిస్తా ఉన్నాం. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు అవుతుంది. 6 గ్యారంటీలు అన్నది ఒక్క గ్యారంటీ అమలు చేయలేదు. ఫ్రీ బస్సులు అమలు చేసేది. ఆ ఫ్రీ బస్సులలో మనం ఘోరం చూస్తున్నాము. ఒకళ్ళకొకళ్ళు లేడీస్ కొట్టుకుంటుర్రు, జుట్లు పట్టుకొని కొట్టుకుంటుర్రు.
ఆమె ఏమైందంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, స్పెషల్లీ కాంగ్రెస్ ప్రభుత్వం లేడీస్ కి కొట్లాట పెట్టింది. అవి ఏమంటారు, ఇంటి సంసారం బయట తీసినట్టు ఒక్కరికొకళ్ళు తిట్టుకునే పరిస్థితి తీసుకొచ్చింది. ఇంకోటి అప్పులపాలు చేసింది. ఇది హైడ్రా పేరు మీద అమాయకుల ఇల్లులు గూల కొడుతుంది. ఇప్పుడు వాళ్ళ అన్న ఇల్లు కూడా ఇప్పుడు మన బఫర్ జోన్ లో ఉంది. చాలా ఇల్లులు, పెద్ద పెద్ద విఐపీస్ ఇల్లులు కూడా బఫర్ జోన్ లో ఉన్నాయి. బఫర్ జోన్లు ఉన్నాయి. బఫర్ జోన్లు ఉంటే వాళ్ళ ఇల్లులు గుల కొట్టకుండా అమాయకుల ఇల్లులు, గరీబుల ఇల్లులు గుల కొడుతుంది. ఈ హైడ్రా తెచ్చి ఏం ప్రయోజనం? అమాయకుల మీద దౌర్జన్యం చేసినా. ఇంకా 6 గ్యారెంటీలు స్కూటీ ఇస్తున్నారు, స్కూటీ లేదు. అందరికి రుణమాఫీ చేస్తున్నారు. ఎంతమందికి రుణమాఫీ చేసారు? విడతల వాయి అంటారు, విడతల వాయ, మడతల వాయ, అన్ని వాయ మీ. ఇంకోటి అది చెప్పిర్రు, గరీబోళ్ళకి అది చేస్తా ఇది చేస్తా అన్నారు. ఇల్లు ఇంద్రామ ఇల్లులు అన్నారు, ఇంద్రామ ఇల్లులు వాయ్. స్పెషల్లీ లేడీస్ కి 2500 పింఛన్ ఇస్తా, 2500 అది మహిళది ఇస్తా అన్నారు, అది బాయ్. వికలాంగులకి 6000 పింఛన్ ఇస్తా అన్నారు, అది బాయ్, అది గోవిందా. ఇంకోటి 4000 పింఛన్ 2000 ఇస్తుండగా వేరే ప్రభుత్వం, మా ప్రభుత్వం వచ్చినాక 4000 ఇస్తున్నారు. ఆ 4000 రూపాయలు గోవిందా. అన్ని అబద్ధాలు, జూటా మాటలు, నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలు. అది ఎక్కడికి వెళ్ళి నేర్చిర్రు అర్థమైతలేదు. ఈ కాంగ్రెస్ అంటేనే అబద్ధాలు, ఈ కాంగ్రెస్ అంటేనే పచ్చి మోసాలు. 60 సంవత్సరాల నుంచి మాకు టైం ఇస్తాడు. అరే 60 సంవత్సరాల నుంచి మీకే టైం ఇస్తున్నాం. 10 సంవత్సరాలు కేసీఆర్ కి టైం ఇచ్చిర్రు. ఆయన ఎంత అవినీతి చేయాలో అంత అవినీతి చేసుకొని వెళ్ళిపోయిండు. ఇప్పుడు నీకు 50 సంవత్సరాల నుంచి మీకు టైం ఇచ్చినాం. మళ్ళీ 2.5 సంవత్సరాల నుంచి మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళకి టైం ఇచ్చినాం. ఆ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తలేరు. ఇంకా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే ఘోరాది ఘోరం. ఏమన్నా అడగని పోతుంటే ప్రజల మీద లాఠీ చార్జీలు. బీజేవైఎం ఆడికిడికి తగ్గట్టు బీజేవైఎం కార్యకర్తలు ఆడికిడికి తగ్గట్టు వాళ్ళు చేస్తున్న ప్రతి తప్పుకి అడ్డుకుంటుర్రు. ప్రతి తప్పుగా అడ్డుకుంటుంటే ఆడ మన అడ్డుకుంటుంటే దాడులు చేపిస్తుర్రు, అరెస్టులు చేపిస్తుర్రు. నువ్వు ఎన్ని అరెస్టులు చేపించినా రేవంత్ రెడ్డి సార్, నువ్వు ఎన్ని అరెస్టులు చేపించినా ఎవరు భయపడేది లేదు. మేము బీజేవైఎం కార్యకర్తల నాయకులం కొట్లాడతాం. నీ ప్రభుత్వానికి గద్దె దించిందాకా వద్దాం. ఇప్పుడు నెక్స్ట్ 2028 ఆర్ 29లో వచ్చేది మాత్రం బీజేపీ ప్రభుత్వం అని ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కి హెచ్చరిస్తున్నా. మీరు ఏదైనా కొంచెమన్నా మంచి చేసినామని ఒక ఫీలింగ్ తోటి మీ ప్రభుత్వం దిగాలి అని నేను అంటున్నా. కాదు, మేము ఇట్లానే దౌర్జన్యం చేస్తాం, ఇట్లానే చేస్తాం, ప్రజల మీద దాడి చేస్తాం, అడ్డుకుంటాం, హైడ్రా పేరు మీద గరీబుల ఇల్లు గూల కొట్టుకుంటాం అంటే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది 28లో 29లో 28 ఆర్ 29లో బీజేపీ ప్రభుత్వం వస్తుంది తెలంగాణ రాష్ట్రంలో. మిమ్మల్ని మాత్రం మీరేమేం తప్పు చేసిర్రో ప్రతి దానికి మీరు శిక్ష అనుభవించి తీరుతారు. భారత్ మాతాకి జై. ఇప్పుడు వరకు అయితే భారతీయ జనతా పార్టీ ఎప్పుడైనా సరే ప్రజల పక్షాన అయితే ఉంటుంది. ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, జస్ట్ వాళ్ళు ఎన్నైతే అబద్ధాలు హామీ ఉన్నాయో ఆ అబద్ధపు హామీ లాగానే అయిపోయింది. కానీ ఇప్పుడు వరకు ఏ హామీ సరిగా లేదు. అందుకని ఇప్పుడు మేము ప్రతి ఏరియాలో వెళ్తున్నాము. ఆ ఏరియాలో ప్రతి వృద్ధాప్యం పింఛన్స్ ఉన్నాయి. ఆ పింఛన్స్ ఏమో 2000 నుంచి 4000 చేస్తామని చెప్పేసి అన్నారు. ఆ 4000 పింఛన్ ఇప్పటి వరకు ఎవరికి రాలేదు. స్కాలర్షిప్స్ ఇస్తామని చెప్పారు, స్కాలర్షిప్స్ అనేది ఎవరికి అందలేదు. స్కూటీ ఇస్తామని చెప్పారు, స్కూటీ అనేది ఎవరికి రాలేదు. అలాంటిది ఒకటే కాదు, ఎన్ని హామీ 6 గ్యారంటీ హామీ పథకం అని చెప్పారు. ఆ 6 గ్యారంటీ హామీ పథకంలో ఏ హామీ సక్రమంగా అనేది జరగలేదు ఇప్పటి వరకు. అందుకని ఎక్కడా సరే అన్ని అబద్ధపు హామీలు చెప్పి ప్రజలను మోసం చేసి గవర్నమెంట్ వచ్చిందే తప్ప ఒక్క హామీ కూడా సక్రమంగా చేయలేదు. ఇప్పుడు బై ఎలక్షన్స్ వచ్చినాయి కానీ ఏదైనా సరే మేము చేస్తామని చెప్పేసి ముందుకెళ్ళి ఆ తర్వాత అందరికి ప్రజల్లోకి చెప్పడం జరుగుతుంది కానీ ఒక్క హామీని కూడా బయటికి రావడం లేదు. ఇప్పుడు ఏదైనా సరే ప్రజలు ఏ విధంగా ఆలోచిస్తున్నారు, మాకు ఏదైనా సరే వస్తుందని చెప్పేసి ఆలోచించి వాళ్ళు ఓటేయడం జరిగింది, గెలిపించుకున్నారు. కానీ గెలిపించుకున్న తర్వాత ఇప్పుడు వరకు 2.5 సంవత్సరాలు అయిపోయింది. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చూస్తుంది? రేవంత్ రెడ్డి గారు నేను చెప్తారు అసెంబ్లీలోనే, నేను ఎలా వచ్చాను, ఒక్కొక్కరిని తొక్కుకుంటా వచ్చాను, ఇప్పుడు దానికి నేను రెడీగా ఉన్నానని చెప్పేసి అంటున్నారు. కానీ ప్రజలైతే ఇప్పుడు ఆలోచిస్తున్నారు కదా, ఎవరికైతే తొక్కకుండా వస్తున్నారంటే అదే వాళ్ళకి రివర్స్ అయిపోతుంది. రేపటి రోజున మీరు ఒకరిని తొక్కాల్సిన అవసరం లేదు, ప్రజలే మీకు బుద్ధి చెప్తారు. రేపు మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి కదా, కార్పొరేట్ ఎలక్షన్స్ వస్తాయి కదా, ఎలక్షన్స్ ఏందనేది ఆ బుద్ధి అనేది చెప్తారు. ఇప్పుడు వరకు ఒక్క హామీ
ఇప్పుడు వృద్ధాప్య పింఛన్ పాపం వాళ్ళకైతే ఎన్నో కళలతో ఉన్నారు. 2000 నుంచి 4000 వస్తుందని చెప్పేసి వాళ్ళకి ఎలాంటి పింఛన్ అనేది లేదు. ఇప్పుడు రైతు బంధు అని చెప్పారు, ఇప్పటి వరకు రైతు బంధు అనేది కూడా వేయలేదు. అప్పటికి 2 దాపాలు అయిపోయినాయి, అయినా కానీ ఇప్పటి వరకు రైతు బంధు అనేది లేదు. ఒక్కొక్కసారి ఏంది వేస్తామని చెప్పేసి రోజు గడపడం జరుగుతుందే తప్ప వేయడానికి వెనుకైపోతున్నారు. నాతోటి ఏం అవ్వట్లేదు అని చెప్పేసి ఎవరు చెప్పట్లేదు, అవసరం లేదు, తనే చెప్తున్నారు, రేవంత్ రెడ్డి గారే చెప్తున్నారు నాతోటి. ఇప్పుడు అంత మొత్తము ఖజానా మొత్తం ఖాళీగా ఉందని చెప్పేసి, ఆ ఖజానా మొత్తం ఖాళీగా ఉందని చెప్పేసి తను చెప్పడం వల్లనే కదా. మళ్ళీ ఇప్పుడు అంతకు ముందు ఎలా అయితే చెప్పారో అది ఎందుకు, తను చేతగాని ప్రభుత్వం ఉన్నప్పుడు ఎందుకు చెప్పడం మరి? అంటే ప్రజలకి మోసం చేయాలని, కానీ ఎన్నిసార్లు ప్రజల్ని మోసం చేసుకుంటూ వస్తారు. ఇప్పుడైనా సరే బుద్ధి తెచ్చుకుంటారు ప్రజలు. ప్రతి ఒక్కరు ఇంచుగా వాళ్ళకి ఏదైతే హామీ స్కీమ్ చేశారో వాళ్ళు ప్రతి ఒక్కరు మేము చెప్పాల్సి, భారతీయ జనతా పార్టీ కాదు, మేము ప్రజల పక్షాన ఉంటాం, ప్రజల గురించి మేము మాట్లాడగలుగుతాం. కానీ ప్రజలు ఇప్పుడు బుద్ధి చెప్తారు. వాళ్ళకు ఏ విధంగా బుద్ధి చెప్తారు? 8 మంది ఎంపీలు ఉండి తెలంగాణ రాష్ట్రానికి ఏం చేశారు బీజేపీ నాయకులను మాట్లాడుతున్నారు. బీజేపీ నాయకులు ఏం చేశారనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏం చేశారనేది ప్రతిదీ, ఇప్పుడు ఏ స్కీమ్ వచ్చినా గానీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచే కదా వచ్చింది. 75% సెంట్రల్ గవర్నమెంట్ నుంచే వస్తుంది. ఇప్పుడు రేషన్ బియ్యం వస్తుంది ప్రతి ఒక్కరికి. అంత్యోదయ, మా భారతీయ జనతా పార్టీలో ఒక అంత్యోదయ అనేది ఉంది. అంటే చిట్ట చివరి స్థాయి నుంచి ప్రతి ఒక్కరికి చేయాలి, ప్రతి ఒక్కరి అందాలనేది ఉద్దేశంతో మేము పనిచేస్తాము. ఇప్పుడు రేషన్ బియ్యం ఉంది, రేషన్ బియ్యం ప్రతి ఒక్కరికి వస్తుందా లేదా? ప్రతి ఒక్కరికి వస్తుందా? మరి ఇలాంటిది మేము ఏదైతే వాగ్దానం ఇంకా మేము చెయ్యకుండానే ప్రతి ఒక్కరికి చేరాలనే ఉద్దేశం భారతీయ జనతా పార్టీ. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమో వచ్చి చెప్పడం వరకే మొత్తం మోసం చేస్తుంది ప్రజలకి. అంటే మరోవైపు సిలిండర్ కొరత అని రాహుల్ గాంధీ పార్లమెంట్ లో పెద్ద చర్చ చేస్తున్నాడు కదా. అవును, వాళ్ళు సిలిండర్ కొరత అవన్నీ అబద్ధపు విషయాలు మాత్రమే. ఒకటి తనకు తెలుసు కదా అక్కడ ఏం జరుగుతుంది అనేసి, మొత్తము ఎలా జరుగుతుంది అనేసి తెలుసు కదా. కావాల్సి ఎందుకు ప్రజల పైన ఇప్పుడు బీజేపీ పైన మండిపడడం అంత అవసరం ఏముంది? అక్కడ ఏం జరుగుతుందని తెలియదా తనకి? తెలుసు కదా. ఎవరైనా సరే ఏం చేస్తారు, అక్కడ ఏం జరుగుతుంది, ఎలా ఉంది, ఎలా చర్చించుకొని కదా పైకి రావాలా, ఎలా కావాల్సి జస్ట్ ఏంటంటే ప్రజలకి ఎట్లా మబ్బు పెట్టాలా, ఒక వైపు ఒక ఓట్ బ్యాంకింగ్ మాత్రమే. ఈ ఓట్ బ్యాంకింగ్ ఎట్లా తిప్పి కొట్టాలా, అది మాత్రమే కాంగ్రెస్ గవర్నమెంట్ చూస్తుంది. అంటే మరోవైపు ఇక్కడ హామీలను అమలు చేయడానికి నా దగ్గర డబ్బులు లేవు, గత ప్రభుత్వం అప్పుల పాలు చేసింది, అవి కట్టుకోలేకనే మా పరిస్థితి ఎలా కొట్టుకుపోతుంది, ఏం చేయాలని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. రేవంత్ రెడ్డి గారు ఎన్నైనా చెప్తారు. ఎందుకంటే మరి అంతకు ముందు తెలియదా హామీలు ఇచ్చేటప్పుడు? హామీలు అంటే నేను ఎట్లా ముందుకు రావాలి, ఎందుకు వస్తుందని చెప్పేసి హామీలు ఇచ్చేటప్పుడు తెలియదా? అంటే ఇప్పుడు ఆ హామీలు చెప్పేయబట్టే కదా మీరు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. ప్రజలకు మోసం చేసినట్టే కదా. ఇప్పుడు ఇల్లు ఇస్తున్నా అంటే ఇల్లు ఇవ్వడం కాదు, కూల్చేస్తున్నారు వాళ్ళకి. ఏదో చాలా కష్టపడి వాళ్ళకు సంపాదించుకున్న ఆశ మొత్తానికి కూలగొట్టేస్తున్నారు. ప్రజలు ఏ విధంగా ఆలోచించాలి? ఇప్పుడు మీకు మొత్తం వ్యతిరేకం అయిపోయింది. ఈసారి అయితే అసలు భారతీయ జనతా పార్టీ మాత్రమే వస్తుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ మొత్తము పాతాళ గంగాలకు వెళ్ళిపోయింది. ఇప్పుడు గోల్కొండ, భాగ్యనగర్ జిల్లాలు, ఈ 4 జిల్లాల నుంచి సంబంధించిన మా అధ్యక్షులు, అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్ గారు, అలాగే రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి పెద్దలు ప్రదీప్ రావు గారు, మరి అందరం కూడా వచ్చి ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎలాగైతే కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చి 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చి ఎలాగైతే ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఈరోజు జిహెచ్ఎంసీలో ఎక్కడ చూసినా సమస్యలు ఉన్నాయి. అని ఇచ్చిన గ్యారంటీలు ఎక్కడ కూడా అమలు చేయలేదు. మరి మహిళలకు ఇస్తున్న స్కూటీలు కానివ్వండి, బంగారం కానివ్వండి, ముఖ్యంగా ఈ హైదరాబాద్లో ఉన్న పెన్షన్ రావాల్సిన వాళ్ళకి పెన్షన్ కూడా వస్తలేదు. ఎక్కడ చూసినా మరి స్ట్రీట్ ల్యాంపులు వెలుగుతలేవు, రోడ్లన్నీ కూడా మరి గుంటలుగా మారిపోయాయి. డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది, వాటర్ ప్రాబ్లం ఉంది. మరి వాటర్ ప్రాబ్లం, డ్రైనేజ్ వాటర్ మిక్స్ అయ్యి ఈరోజు మరి ఎంతోమంది చిన్నారులు ఈ హైదరాబాద్లో వాళ్ళందరూ కూడా మరి జబ్బుల పాలవుతున్నారు. వీటిపైన మరి 10 రోజుల నుంచి భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఈరోజు మేము ఎంఆర్ ఆఫీస్లో కానివ్వండి, అలాగే కలెక్టర్ ఆఫీస్లో కానివ్వండి మెమరాండంలు ఇవ్వడం జరుగుతున్నది. మేము కలెక్టర్ గారిని వెంటనే కోరినాము, ఎలాగైతే కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన హామీలు
అలాగే గ్యారంటీలు ఈరోజు ప్రజలకు ఇవ్వకుండా మోసం చేస్తుందో, అదేవిధంగా హైదరాబాద్లో ఉన్న మరి సమస్యలను వెంటనే పరిష్కరించాలని చెప్పి కూడా వారిని కోరడం జరిగింది. రాబోయే రోజుల్లో ఒకవేళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే మొండి వైఖరితో ఉంటే మేము మా ఉద్యమం ముందుకు తీసుకెళ్తాము. వీరు మా సమస్యలను కూడా పరిష్కరించేవారు కూడా మా ఉద్యమం తెలియజేస్తున్నాం. ఈరోజు 4 జిల్లాల అధ్యక్షులతో కలిసి అదే రకంగా పెద్దలు గౌతమ్ రావు గారు, ప్రదీప్ గారు, సుభాష్ చంద్రజీ గారు, మిగతా పెద్దలందరూ కలిసి ఈరోజు డిస్ట్రిక్ట్ కలెక్టర్ని కలవడానికి వచ్చినాం. రాష్ట్ర వ్యాప్తంగా 2.5 సంవత్సరాల యొక్క కాంగ్రెస్ పాలనలో వారు ఇచ్చిన హామీలన్నీ కూడా విఫలమైన సందర్భం లోపల ఈరోజు 6 గ్యారెంటీలు లెక్కలేనటువంటి హామీలు ఇచ్చినటువంటి ఒక రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా ప్రజా సమస్యలపై మరి దృష్టి సారించకుండా ప్రజా వ్యతిరేక పాలన నడిపిస్తున్న సందర్భం లోపల ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ప్రజలంతా కూడా ఆలోచన చేసి ఈ యొక్క రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీయాలనేటువంటి యొక్క ప్రజా సమస్యలను మేము మాపై ప్రజాస్కంధాలపై తీసుకొని ఈరోజు పోరాటం చేయడానికి ముందుకెళ్తున్నాం. 6 గ్యారెంటీలు కాదు, ఒక్క రేషన్ కార్డు ఇచ్చినటువంటి ఒక దాఖలాలు లేవు, అదే రకంగా ఒక వితంతు పింఛన్ ఇచ్చినటువంటి దాఖలాలు లేవు, అదే రకంగా ఒక్కటి పెన్షన్ కూడా, వృద్ధాప్య పెన్షన్ కూడా ఇవ్వనటువంటి ఒక ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మరి ఆరోగ్యశ్రీని ఇక్కడ అమలు చేసలేదు. అదే రకంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక పథకాన్ని కూడా 5 లక్షల యొక్క బీమాను కూడా ఈరోజు ఇక్కడ అమలు చేయకుండా పేదల యొక్క సంక్షేమాన్ని అడ్డుకుంటున్నటువంటి యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసేటువంటి కార్యక్రమంలో భాగంగా రాబోయేటువంటి రోజుల లోపల ఈ యొక్క హైదరాబాద్ నగరం లోపల ఎక్కడ చూసినా ఒక్క డెవలప్మెంట్ లేదు. డెవలప్మెంట్ పని దేవుడరుగా మస్కిటో ఫాగింగ్ చేసేటువంటి మస్కిటో మందులు లేకున్నటువంటి నడిపిస్తున్నటువంటి ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టాలనేటువంటి ఒక పార్టీ పిలుపు మేరకు ఈరోజు మేము ఇక్కడ రావడం జరిగింది. మీకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొన్న సమస్యల పట్ల ఏమాత్రం కూడా పట్టించుకోవట్లేదు. అదేవిధంగా అధికారంలోకి రాకముందు ఏదైతే హామీలు ఇచ్చినారో ప్రజలకు అవి కూడా ఎక్కడ కూడా నెరవేర్చట్లేదు. కాబట్టి ప్రజలందరూ కూడా ఈరోజు కోరుకుంటా ఉన్నారు, నా తరఫున మాట్లాడేటువంటి ప్రజా వాణిని వినిపించేటువంటి పార్టీలు కావాలని చెప్పి. ఆ విధంగానే భారతీయ జనతా పార్టీ ఈరోజు ప్రజల తరఫున ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ, అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నిలదీయడం జరుగుతూ ఉంది. ఈరోజు రాష్ట్రం అంతా కూడా అన్ని కలెక్టర్ ఆఫీసుల ముందు ఈ యొక్క కార్యక్రమం చెప్పడం జరిగింది. రేపు రాబోయేటువంటి రోజుల్లో పెద్ద మొత్తంలో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని చేపట్టబోతున్న భారతీయ జనతా పార్టీ. అందులో భాగంగానే 23వ తారీఖు కూడా హైదరాబాద్లో పెద్ద మొత్తంలో ఈ యొక్క కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా వచ్చి ఇక్కడ కార్యక్రమం కూడా చేపట్టబోతా ఉన్నాం. అసెంబ్లీ ముందు ఈ ప్రజా వాయిస్ని వినిపించబోతా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రజలు ఎదుర్కొన్నటువంటి సమస్యల పట్ల, ముఖ్యంగా పెన్షన్ల విషయంలో కానివ్వండి, ఇండ్ల విషయంలో కానివ్వండి, ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కానివ్వండి, అదేవిధంగా హైదరాబాద్ చూసినట్టయితే మూసీని ఒక మంచి ఏటీఎంగా చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ దాన్ని ప్రజలను మభ్యపెట్టి పేద ప్రజలకు అన్యాయం చేసే విధంగా ఇల్లు కూలగొట్టడానికి ప్రయత్నం చేస్తున్న దాన్ని కూడా భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తూ ఉంది. కాబట్టి ఈ విధమైనటువంటి ప్రజా వ్యతిరేక పాలన అయితే ఉందో, అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కమిషన్లకు అలవాటు పడ్డటువంటి ఒక